హాయ్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదు, ఈరోజు నర్సింగ్ టాపికే. చాలా పోస్టులు అయితే మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో తగ్గట్టే అండి ఇది. చాలామంది అడుగుతున్నారు, అంటే మాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇది ఎలా ఏంటి అని. నేను చేసిన వీడియోలో కింద నేను వీడియోలో ఒకటి చూపిస్తున్నాను కదా, ఒక వీడియో దాంట్లో కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, కాల్ చేసి అడగండి జాబ్ అనేది ఎప్పుడు ఎక్కడ అనేది, సరేనా? అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఫోన్ చేసి పర్సనల్గా. నేను నాకు తెలిసింది మాత్రమే చెప్పగలను, లేనిది చెప్పలేను కదా. కాబట్టి నేనైతే కొంచెమే చెప్పగలను, కానీ వాళ్ళైతే క్లారిటీ మొత్తం ఇస్తారు. నేను చెప్పేది ఒకటే, మనము ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్లు అనేవి కావాలి. ఎలా కావాలి అంటే 4th నుండి మనం జిఎన్ఎం అయితే జిఎన్ఎం, బిఎస్సి అయితే బిఎస్సి, ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం, ఇంకా కొన్ని జాబులు ఉన్నాయి కదా, సీపర్ అని, ఎఫ్ఎన్, ఎంఎన్, అలాంటి వాటి తగ్గట్టు మినిమం 10th అలాంటివి చూసుకొని వాళ్ళకి కాల్ చేసి అడగండి. అంటే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పగలను, కానీ వాళ్ళతో నేను మాట్లాడలేను కదా. కాబట్టి నేను చేసిన వీడియోలో నెంబర్ ఉంది, వీడియోలోనే కింద బ్లూ కలర్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేయండి, ఆ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడండి. ప్రతి ఒక్కటి వాళ్ళైతే ఏదైనా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కాబట్టి బీ హ్యాపీ. ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే వీడియో చూసిన దగ్గర కింద కామెంట్స్ అని ఉంటుంది, కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇది నిజంగానే అవుట్సోర్సింగ్ అండి, నిజంగానే జాబులు ఉన్నాయి. మీకు ఎవరు ఫేక్ చేయట్లేదు, ఎవరు మీకు అబద్ధాలు చెప్పట్లేదు, నిజంగానే ఉన్నాయి. కాబట్టి ఎన్ని పోస్టులు అంటే అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడి కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఇంకోటిది నేను చెప్పేది ఏంటంటే, మీకు నచ్చిన ప్లేస్లో వేసుకోండి. ఎందుకంటే నర్సింగ్కి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా సర్వీస్ ఇంపార్టెంట్, ఏదైనా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాలి కానీ సర్వీస్ ఇంపార్టెంట్, ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ రావాలన్నా సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ లేకుండా మనం ఏ జాబ్ అనేది ఎక్కడికి వెళ్ళలేం, చేయలేం. కాబట్టి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవుట్సోర్సింగ్లో చేస్తూనే రెగ్యులర్ రావచ్చు, అవుట్సోర్సింగ్ చేస్తుండగానే కాంట్రాక్ట్ జాబ్లు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఎలా అనేది నేను మొన్న చేసిన వీడియోలో అయితే ఉంది, నెంబర్ దాంట్లో ఉంది. ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసి చూడండి, చూసి వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ పెట్టుకొని మంచి జాబులు పొందండి. ఇది ఫేక్ అయితే కాదు, నిజమే. మనకి ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా కష్టం. నోటిఫికేషన్లు ఆడిస్తున్నారు, మనకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కానీ నర్సింగ్ స్టాఫ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబర్ కూడా చేయట్లేదు. ఏం చేస్తాం? మీకోసమే నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.